ఈరోజు మనం దానియేలును దేవుడు సింహాల గృహలో నుండి ఏ విధంగా రక్షించాడో వింటున్నాం. రాజైన దర్యావేషు తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించి వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. వారిలో దానియేలు ముఖ్యుడు. రాజగు దర్యావేషు తన రాజ్యమంతటిపైన దానియేలు ముఖ్య అధిపతిగా నియమించుటకు ఉద్దేశించాడు. అయితే మిగతా అధిపతులు దానియేలుపై అసూయ పెంచుకొని అతనిపై ఏదైనా ఒక నేరం మోపుటకు ప్రయత్నించారు. కానీ దానియేలులో వారు ఏ లోపమైనను కనుగొనలేకపోయారు. వారు ఎంత తీవ్రంగా ప్రయత్నించినను దానియేలులో వారు ఏ లోపము కనుగొనలేకపోయారు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయక తన పనిని శక్తి లోపము లేకుండా సమర్థంగా చేయుచూ వచ్చాడు. వారు దానియేలులో ఏ లోపం కనుగొనలేమని తెలుసుకొని దానియేలును ఇబ్బంది పెట్టుటకు దానియేలు అనుదినము తన దేవునికి చేయుచున్న ప్రార్థనను తమకు అవకాశంగా మలుచుకొనుటకు ఆలోచించారు. కుయుక్తితో దానియేలు శత్రువులు రాజు చేత ఒక శాసనం పుట్టించి రాజునకు తెలియకుండానే దానిపైన రాజు చేత సంతకం కూడా చేయించారు. ఆ శాసనమేమనగా ప్రజలందరూ రాజునకు మాత్రమే ప్రార్థన చేయాలి, లేనిచో రాజాజ్ఞను ధిక్కరించి వారందరూ సింహాల గృహలో పడదోయబడతారు. రాజైన దర్యావేషు నూతన శాసనము చేయుట ఈ సంగతి తనకు తెలిసినప్పటికీ దానియేలు యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థించాడు. ఇప్పుడు ఆ మనుషులందరూ గుంపుగా వచ్చి దానియేలుపై రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు దానియేలును రక్షించుటకు ప్రయత్నించినను కాపాడలేకపోయాడు. శాసనం ప్రకారం దానియేలును సింహపు గృహలో పడదోయటకు రాజు ఆజ్ఞాపించాడు. బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో పడదోశారు. అప్పుడు రాజు దానియేలుతో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పాడు. ఆ రాత్రి అంతయు రాజుకు నిద్ర పట్టలేదు. మరుసటి ఉదయమునే రాజు సింహపు గృహ యొద్దకు వెళ్ళాడు. గృహ దగ్గరకు రాగానే రాజు దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాడు. అప్పుడు దానియేలు ఇవ్వబోయే ప్రత్యుత్తరము బహుశా రాజు ఊహించి ఉండడు. దానియేలు రాజుతో, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాడు. నేను నీ దృష్టికి నేరము చేసిన వాడను కాదు కదా అని అన్నాడు. రాజైన దర్యావేషు మహా సంతోషముతో దానియేలును సింహపు గృహలో నుండి బయటికి తీయమని ఆజ్ఞాపించాడు. దానియేలును దేవుడే రక్షించాడని రాజైన దర్యావేషు తెలుసుకొని దానియేలుపై నిందను మోపిన వారిని సింహపు గృహలో పడదోయించాడు. సింహములు వారిని చంపి తినివేశాయి. రాజైన దర్యావేషు దానియేలును పరలోకమందున్న దేవుడు రక్షించిన సంగతి లోకమంతా తెలుసుకునేలాగున తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దానియేలు దేవునికి భయపడవలనని వ్రాయించాడు. దర్యావేషు దానియేలుని గొప్పగా హెచ్చించి ఘనపరిచాడు. మనం ఈ కథలో చూస్తే మనం గనక యథార్థంగా నిర్దోషంగా దేవుణ్ణి అనుదినం సేవించే వారమైతే దానియేలును దేవుడు సింహాల బోన్లో నుంచి తప్పించినట్లుగానే శత్రువు యొక్క కుయుక్తులన్నిటిలోంచి తప్పించినట్లుగానే దేవుడు మనల్ని కూడా శత్రువు యొక్క కుయుక్తులు, సాతాను యొక్క కుయుక్తులన్నిటిలోంచి కూడా తప్పిస్తాడు. కాబట్టి దానియేలు వలె మనం అందరము కూడా ఎన్ని పని పాటలు ఉన్నా కూడా అనుదినము దానియేలు చూడండి ఏ విధంగా సేవిస్తున్నాడో మనము కూడా ఆ విధంగా సేవించే వారమైతే తన యథార్థంగా ఆరాధించే వారిని కాపాడడానికి ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీదనే ఉంటుంది. ఆ విధంగా దేవుడు మనలందరినీ కూడా కాపాడను గాక. ఆమేన్.